విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా ఐఆర్ఐఎస్ దేనా ఏదైతే ఇరాన్కి సంబంధించినట్టు వార్షిప్ ఉందో వార్షిప్ని ఇంటర్నేషనల్ వాటర్స్లో మన భారత తీర ప్రాంతమైనటువంటి ముఖ్యంగా కన్యాకుమారికి 370 కిలోమీటర్ల దూరంలో దాన్ని అమెరికా సబ్మెరైన్ దాన్ని అటాక్ చేసింది, సింక్ చేసింది, రైట్? దాంతో ఇమీడియట్గా విపక్షాలన్నీ కూడా ఇప్పుడు మోదీ సైలెంట్గా ఉన్నారు, ఈ సైలెన్స్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. అంతకుముందు సోనియా గాంధీ గారు లేఖ రాశారు. లేఖ అంటే అది ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో ఆవిడ బాధ అంతా ఏంటంటే కనుక ఇరాన్ మనకు 1990వ దశకంలో మనకు సపోర్టివ్గా నిలిచింది. ఖమేనీని చంపేసినప్పుడు దాని మీద దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్ లేదా అమెరికాలో ఇట్లా దాడి చేసినప్పుడు మనం మాట్లాడకపోవడం తప్పు అవుతుంది అని చెప్పేసి సోనియా గాంధీ గారు బాధ వ్యక్తం చేశారు. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్లో చాలామంది మన కార్మికులు లేదా మనకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 1 కోటి మంది దాకా ఉన్నారు, వాళ్ళ విషయంలో మనం స్పందించాలి కదా అని చెప్పేసి సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఫైన్, ఇవి 2-3 అంశాలు వచ్చాయి. మన ఇండియన్ వాటర్స్ అని వాళ్ళు అంటున్నారు, ఇండియన్ వాటర్స్ కాదు, అది శ్రీలంక ఇంటర్నేషనల్ వాటర్స్ అని చెప్పేసి రెండో విషయం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే విక్రమ్ మిస్రీ లేట్గా రెస్పాండ్ అయ్యారని. ఓకే, ఇట్లా 3-4 అంశాలు. అసలు అవ్వాల్సిన అవసరం ఏముంది? వద్దు అనుకుంటే అసలు ఏకంగా అవ్వకుండా ఉండాల్సింది. వారం రోజుల తర్వాత వెళ్ళి ఎందుకు కలిసారు? అంటే మేము మధ్య మార్గము, బ్యాలెన్స్డ్ అప్రోచ్, మేము ఏ సైడ్ తీసుకోవట్లేదని ప్రపంచానికి ఒక ఇండికేషన్ ఇస్తున్నామా? అలాగే ఇరాన్తో కూడా మేము సత్సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాం కాబట్టి చాబహార్ పోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయా? బేసికల్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఎలా స్పందిస్తే విపక్షాలు హ్యాపీగా ఫీల్ అవుతాయో చెబితే అలా స్పందించలేదంటే కరెక్ట్. ఫస్ట్ పాయింట్, ఎలా స్పందిస్తే బెటర్ అని అనుకుంటున్నారు అనేది ఫస్ట్ తెలవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించి మనం ఇప్పుడు కండెమ్ చేయడం వల్ల దాన్ని ఖండించాలని విపక్షాలు కోరుకుంటున్నాయా? నిజమే, ఇరాన్ మీద దాడి చేయడం తప్పు అని ఖండించాలని కోరుకుంటున్నాయా? ఒకవేళ ఖండించాలని కోరుకున్నట్లయితే గనక అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్కి అమెరికాకి వ్యతిరేక వైఖరిని భారత్ ప్రదర్శించాలని విపక్షాలు కోరుకుంటున్నట్లయితే గనక అది ఈ భారతదేశానికి మంచిదా? ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఇరాన్ చేసింది తప్పు అని చెప్పేసి మాట్లాడాలని విపక్షాలు కోరుకుంటున్నాయా? ఒకవేళ అదే నిజమైతే కనుక ఇరాన్ చేసింది తప్పు అనే మాటనే మనం చెప్పాలనుకుంటే కనుక ఒక దేశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన స్టాండ్లో మనం మాట్లాడలేదు అని మనం ఒప్పుకున్నట్టుగా భావించాలా? రెండో అంశం. ఓకే, ఒక కేస్ టు కేసు ఉంటుంది కదా లెక్క. లేదు మధ్య మార్గం తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి. మధ్య మార్గం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మధ్య మార్గంలోనే ఉన్నాం మనం. ఫస్ట్ దాడి జరిగిన తర్వాత, ఖమేనీ చనిపోయిన తర్వాత, ఖమేనీ సహా ఒక 48 మంది కీలక నాయకుల్ని ఇజ్రాయెల్ అండ్ అమెరికా అటాక్స్లో చనిపోయారు, స్ట్రైక్స్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ నరేంద్ర మోదీయో లేకపోతే మొత్తం మన భారత ప్రభుత్వమో ఇది చాలా దాడి, చాలా దారుణము అని చెప్పేసి మనం స్టేట్మెంట్ ఇస్తే రష్యా చైనాల ఘటన మనం కూడా చేరినట్టు అవుతుంది. అది కావాలని విపక్షాలు కోరుకుంటున్నాయా? 2, ఇరాన్ పక్షాన నిలవకుండా ఇప్పుడు మనం నిజంగా ఇరాన్ పక్షాన నిలిచినట్లయితే కనుక మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇరాన్ కామ్గా కూర్చోలేదు. ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసిన తర్వాత వాళ్ళు ఏం కామ్గా కూర్చోలేదు, వాళ్ళు రిటాలియేట్ చేశారు. ఎక్కడ రిటాలియేట్ చేశారు? ఏవైతే అరబ్ నేషన్స్ ఉన్నాయో యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ, ఓకే, బహ్రెయిన్, అన్ని దేశాల మీద దాడులు చేశారు. అన్ని దేశాల మీద మిసైల్స్తో కొట్టారు, డ్రోన్స్ అటాక్స్ చేశారు, ఇజ్రాయెల్ మీద చేశారు. ఇజ్రాయెల్ అమెరికా అంటేనేమో రిటాలియేషన్ జరిగిందంటే ఒక లెక్క, కానీ ఈ పర్టికులర్ దేశాల మీద కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ దాడులు జరుగుతున్నప్పుడు మనము ఇరాన్కి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ పర్టికులర్ అరబ్ నేషన్స్ అన్నీ నొచ్చుకోవా? కరెక్ట్ కాదు కదా యాక్చువల్లీ. అండ్ నిజంగా ఇరాన్ కామ్గా ఉంటే అది వేరే విషయం. అండ్ ఇంకోటి, కండోలెన్స్ మెసేజ్ ఇవాళ విక్రమ్ మిస్రీ ఇచ్చారంటున్నారు. దానికి టైమింగ్ కూడా అవసరం. ఎందుకంటే సుప్రీం లీడర్ అలీ ఖమైనీ చనిపోయిన తర్వాత అసలు ఎవరు ఇరాన్ని నడుపుతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. టెంపరీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, గార్డ్ ఆఫ్ కౌన్సిల్ అని ఇంకోటి టెంపరీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అండ్ ఐఆర్జీసీ మెయిన్ కమాండర్ చచ్చిపోయాడు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చనిపోయారు, మేజర్ లీడర్స్ అందరూ అవుట్ అయిపోయారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ భారత స్టాండ్ గురించి అందరూ ఏదో మాట్లాడుతున్నారు, కానీ భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరాన్ అంబాసిడర్ భారతదేశంలో ఏఎన్ఐ సహా అనేక ఛానళ్ళకి రోజు బయటలు ఇస్తూనే ఉన్నాడు. ఇరాన్ అంబాసిడర్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారతదేశంలోనే ఉండి. భారత ప్రభుత్వం స్టాండ్ కనుక విరుద్ధంగా ఉన్నట్లయితే అసలు మాట్లాడకపోయేవాడు ఆయన, రైట్? సో మనం ఏదో పైన చూసే హెడ్లైన్స్ని పెట్టుకొని మోదీ భయపడుతున్నాడు, మోదీ మాట్లాడట్లేదు, మోదీ మౌనం వహిస్తున్నాడు. అసలు మౌనాన్ని భయంగా భావించేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఎవడైతే చేస్తున్నాడో అది నిజంగా తప్పు. మౌనం అన్ని సమయాల్లో భయం కాదు.
వ్యూహాత్మక మౌనం ఒకసారి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుందే మాట్లాడడం అనేది భయానికి సంకేతం నిజానికి.